భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేసేందుకు ఇటు రాజమౌళి అటు అమీర్ ఖాన్ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. భారతీయ తొలి ఫీచర్ ఫిలిం దర్శక నిర్మాతగా రాజా హరిశ్చంద్రతో చరిత్రలో నిలిచిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో టైటిల్ రోల్ ని ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ హీరాని దర్శకత్వం వహించనున్నారు. 3 ఇడియట్స్, పీకే వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఆమిర్ ఖాన్, రాజ్ కుమార్ హీరాని దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ సినిమా కోసం వర్క్ చేయనుండడం విశేషం. రాజ్ కుమార్ హీరాని, అభిజిత్ జోషి, హిందూకుష్ భరద్వాజ్, ఆవిష్కార్ భరద్వాజ్లు ఈ బయోపిక్ కు 4 ఏళ్లుగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని సమాచారం. ఈ బయోపిక్ చిత్రీకరణ అక్టోబర్లో ప్రారంభమవుతుందట. ఇక ఈ సినిమాకు దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసల్కార్ తన వంతు సహకారం అందించనున్నారని బాలీవుడ్ టాక్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ మేడ్ ఇన్ ఇండియాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023 సెప్టెంబర్లో దర్శకుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్ కక్కడ్ ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత ఈ సినిమా గురించిన అప్డేట్ ఏది కూడా బయటకు రాలేదు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కు మేకర్స్ ఎన్టీఆర్ ను సంప్రదించగా ప్రాథమికంగా అంగీకారం తెలిపారనే వార్తలు తాజాగా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన 24 గంటల్లోపే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను అమీర్ ఖాన్ చేస్తున్నట్లుగా గురువారం అధికారిక ప్రకటన వచ్చింది.